అబ్బా, అంత తేడా ఉందా? భర్త కంటే నీకు కొడుకే ముఖ్యమైపోయాడు కదూ. పిల్లలు పుట్టిన తర్వాత ఏ ఆడదైనా నాలాగే ఫీల్ అవుతుంది. లోకంలో నీకు తప్ప మరొకరికి కొడుకులు లేనట్టు ఫీల్ అయిపోతున్నావు. వాడు కొడుకు మాత్రమే కాదండి, 2 కుటుంబాల్ని కలపబోయే దేవుడు కూడా. వెంకీ వస్తున్నాడు. హాయ్ మా. హాయ్ నాన్న. టిఫిన్ చేసావా? తర్వాత తింటానులే. మేనేజర్ గారేంటి వీళ్ళకి సైకిల్ చేస్తున్నాడా? బాయ్. చిట్టిబాబు చూస్తున్నాడు. ఏమండి, లోపలికి పదండి. బా, ఎంత ఉక్కబోస్తుందో. ఏమైంది? అమ్మంత సడన్ గా ఎందుకు వెళ్ళిపోయింది? ఏంటి బాబాయ్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగటం ఏంటి? సుభద్రదిన సీతర అన్నయ్యలు నీకు ముందే తెలుసా? తెలుసా? ఎలా? ఊరొచ్చిన మొదటి రోజు సర్పంచ్ గారు వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పారు. బ్యాంక్ లో చేరిన మొదటి రోజు వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయొద్దు అని చెప్పారు. ఆ విధంగా తెలుసు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి బాయ్ టాటా సియు అంటే ఎందుకు ఊపుతున్నారు? మీ కళ అర్థమైందా? ఏ, ఇందులో నేను కనిపెట్టలేనంత ఏరియా అర్థం ఉందా? పందికి నందికి ఉన్నంత తేడా ఉంది. ఏంటో తేడా? వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయటం కుదరదు అంటున్నాను. అలా లేదా? నువ్వు అపార్థం చేసుకుంటే నేనేం చేస్తాను బాబాయ్? మీ ఇంటి పక్కన ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ సైకిల్తో చెప్తున్నాను. అదే మరొకరైతే తిట్టి పారేసామండి తెలుసా? ఇదిగో మేనేజర్ గారు, వాళ్ళని ఏమో అనకండి. ఎందుకు బాబాయ్? సుభద్రదిన చాలా మంచిది. వాళ్ళ అన్నయ్య గోడ కట్టినా గొడవలు ఎట్టినా దూరంగా నెట్టినా ఆ అన్నయ్య ఇంటి పక్క నుంచి మాత్రం కదలట్లేదు. అవునా? చిన్నప్పుడే తన కొడుకుని హాస్టల్కి పంపించేసింది. ఆడు ఇప్పుడు ఇంచుమించులో మీ వయసులో అయి ఉంటాడు. ఆడు తొందరగా వస్తే బాగుంటుందండి. ఎందుకు? ఆడైనా ఈ 2 కుటుంబాలని కలుపుతాడని కోట ఆశలెట్టుకుందని మా సుభద్రదిన. అమ్మ ఆశ తీరుస్తాను బాబాయ్. ఏంటే? అదే బాబాయ్, ఏ కొడుకైనా అమ్మ ఆశను తీరుస్తాడు అంటున్నాను. లేదు, మీరు అన్నది అలా లేదు. మీరేమన్నా ఊరుకో బాబాయ్, ఇంకెలా ఉంటుంది? ఎలా అంటే మీరు బాబాయ్, నాకు బ్యాంక్ టైం అవుతుంది, నేను వెళ్తాను. సరే వెళ్ళండి. బాయ్. వెళ్ళండి. నేను ముందులాగా తర్వాతలాగా అన్నట్టు అనిపిస్తుంది నాకు. బాయ్ మా. లోన్ ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వటం కుదరదు అంటున్నారు. అంతే మనకి అర్థమైందంటే అంతే అయి ఉంటది. అమ్మా పద్దు, ఏంటమ్మా? అన్ని రూమ్లు తుడిచేసినట్టేనా? అన్నీ అయిపోయాయి. ఆ అబ్బాయి రూము? ఏ అబ్బాయి? ఎవరబ్బాయి? ఆ బ్యాంక్ మేనేజర్ అబ్బాయి రూమే. నాకేం పని లేదు, మరి నేనేం తుడవను. కావాలంటే నువ్వే వెళ్ళి తుడుచుకో. అదేంటి అలా అంటావు?
అది మీ రూమే కదా. అది మొన్నటి వరకు అమ్మా. ఇప్పుడు అది అతని రూము. ఆ రూమ్ తుడవడానికి నేనేం పని మనిషిని కాదు. పోనీలే అని సరిపెట్టుకోవడానికి అతనేం మన ఇంటి మనిషి కాదు. కావాలంటే అతన్నే శుభ్రం చేసుకోమని చెప్పు. అతను బ్యాంక్ మేనేజరే. అయితే ఎవరికి గొప్ప? పైగా మన ఇంటి అతిథి. అతిథి అనుకుంటూనే ఫ్రీగా ఫుడ్, ఫ్రీగా బెడ్, ఫ్రీగా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. అయినా అతిథి అనేవాడు 2 రోజులుండి వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్తాడా అని మనం ఎదురు చూడకూడదు. పంపించేయచ్చు కదమ్మా. ఈ మాట మీ నాన్నతో చెప్పు. ఇక్కడ చెప్పలేకే కదా ఇక్కడ చెప్పుకుంటున్నాం. అబ్బబ్బబ్బబ్బా, ఎంతసేపైనా ఇలా బాధించుకుంటావు గాని చెప్పిన పని చెయ్యవు కదా. సరే, నీకు లేకపోయినా నాకెలాగో తప్పదు కదా. అది టివ్వు, నువ్వు వెళ్ళి ఆ ఉప్మా సంగతి చూడు. ఇవ్వమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆహా, వద్దులేమ్మా, నేనే దుడుస్తాను. కానీ ఒక్క విషయం, ఈ రోజు నుంచి అతని రూమ్ కి సంబంధించినంత వరకు అన్ని పనులు తననే చేసుకోమని మొహమాటం లేకుండా చెప్పేశాయి. అర్థమైందా? ఏ పద్దు, అలా చెప్పకూడదే, తప్పమ్మా. అబ్బబ్బబ్బా, ఇదొకటి. తను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటుంది. వదినా, వదినా, ఏంటి? ఏంటి సుభద్ర? కొన్ని ఒడియాలుంటే ఇస్తావా? బామ్మ చేత పంపిస్తానుడు. థ్యాంక్స్ వదినా. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? పంపిస్తానుడు. ఆ, బామ్మా, బామ్మా, వస్తున్నా. త్వరగా రా. అబ్బాబాబా, ఏమిటని అరుపులు? ఏం లేదు, ఆ, సుభద్ర ఒడియాలు అడిగింది, కాస్త ఇచ్చిరా బామ్మా. అదేదో నువ్వే ఇవ్వచ్చుగా. షూ, నెమ్మదిగో, ఆయన వింటారు. ఇదిగో తీసుకెళ్ళిచ్చిరా. వెళ్ళు. అలాగే అలాగే. ఏమే, అప్పుడే ఒడియాలు అయిపోయాయా? అయిపోయాయి బామ్మా. మొన్ననే కదా వేశాము. తింటే ఉంటాయా ఏంటి? మళ్ళీ రేపు వేద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయవా? అలాగే లేవే. సర్లే, ముందు వడియాలివ్వు. ఉండు ఒక్క నిమిషం. ఆ కాలం వచ్చిందే, నిచ్చెన నట్టదన్నావు. ఇంకా నయం, నేను నిచ్చెన మీద ఉన్నప్పుడు తన్నలేదు. నిన్ను తనలేక నిచ్చెని తన్నాను. సంతోషించు. ఏంటమ్మా చిన్న పెద్ద లేకుండా ఆ మాటలు? నేను మా జేజితో మాట్లాడుతున్నాను, అడ్డమైన వాళ్ళతో మాట్లాడట్లేదు. దానికి కూడా బామ్మనే అవుతానే. ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. నాన్న తెంచేశారు, మీరింకా పట్టుకొని వేలాడుతున్నారు. అయినా దారాలు పట్టుకుని వేలాడితే ఎన్ని రోజులు మీ ఆటలు సాగుతాయి? ఏదో ఒక రోజు పూర్తిగా తెగిపోక తప్పదు. దారాలన్నీ కలిస్తేనే ఒక తాడవుతుంది, బంధాలన్నీ కలిస్తేనే ఒక కుటుంబం అవుతుంది. ఇంక చాలే, ఆపు నీ ముతక సామెతలు, చాదస్తపు మాటలు. మీరు సిగ్గు భయం లేకుండా నిచ్చెనలు ఎక్కడం, గోడలు దూకడం చేస్తున్నా నేను నాన్నతో చెప్పట్లేదని అలసుగా తీసుకోకండి. నేను చెప్పానంటే శవాలు లేస్తాయి, గుర్తు పెట్టుకోండి. పద లోపలికి. ఏదో పాపం చేసినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడతావేవే. తనేదో నోరు తెరిచి 4 ఒడియాలు అడిగిందని తెచ్చాను. ఇది కూడా నేరమేనా? తిండికి గతిలేనప్పుడు విషం తాగి చావచ్చు కదా. ఒసే ఒసే,
ఇంకోసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. ఇంకోసారి ఈ మాట అన్నావంటే నీ కాళ్ళు విరిగిపోతాయి. అమ్మో అమ్మో, మీ నాన్న కూడా ఏ రోజు నన్ను ఇలా తిట్టలేదు కదే. ఒకరోజు వడియాలని, ఒకరోజు కూరలని, చక్కెరని, టీ పొడని ఈ ఇంటి నుంచి అన్ని మోసుకెళ్లడం కంటే చావడమే నయం. మేనత్తను పట్టుకుని ఇంత పెద్ద పెద్ద మాటలు అంటావు, ఇది నీకు మంచిది కాదే. మా నాన్నని మోసం చేసి వెళ్ళిపోయిన ఆడది నాకు మేనత్త ఎలా అవుతుంది? ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాను. దాన్ని ప్రేమ అని అంటారు. మా భాషలో కొవ్వు అంటారు. బలుపు బరి తెగించడం, లేచిపోవడం అని రకరకాలుగా అంటారు. ప్రేమ గోంగూర అని కథలు చెప్పకు. ఒసే ఒసే, ఎందుకే దాని మనసుని ఇలా బాధ పెడతావు? ఈవిడ గారి వలన నా తండ్రి పరువు బజార్న పడింది. మర్యాద గౌరవం పోయి బాధపడ్డాడు. నాన్న పడిన బాధ కంటే ఈవిడ పడిన బాధే గొప్పదా? ఎవరి రాత ఎలా ఉంటుందో ఎవరమూ చెప్పలేమే. ఎలా ఉన్నా సరే మా నాన్ని బాధ పెట్టే పని కూతుళ్ళగా మేమెప్పటికీ చేయము. ప్రేమ జోలికి వెళ్ళనంత వరకే అమ్మా నాన్న గుర్తుంటారే. వెళ్ళిన తర్వాత ఎవ్వరూ గుర్తుకురారు. అయినా సుభద్ర ఎవరో అనామకుణ్ణి చేసుకోలేదే. మంచివాణ్ణి, ఉద్యోగస్తుణ్ణి, కంటికి రెప్పలా చూసుకునేవాణ్ణి పెళ్లి చేసుకుంది. అలాంటి వాణ్ణి మీ నాన్న మీకు ఎన్ని జన్మలెత్తినా తీసుకురాలేడే. అమ్మాయికపు అచ్చమాంబ, నీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తోంది. మీ బాబు మీకు ఎలాంటి సంబంధాలు తీసుకొస్తాడో నేను చూడకుండా పోతానా ఏంటి? మా నాన్న ఎవరిని తీసుకొచ్చి తాళి కట్టించుకోమంటే వాడితోనే తాళి కట్టించుకుంటాం. అడ్డమైన బంధాల్ని కలుపుకోము. నేను చూస్తానే. ఏం చూస్తావు? ఆ? మీ నాన్న తెచ్చే సంబంధం వరకు నువ్వు ఆగుతావో లేదో నేను చూస్తానే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు నిక్కచ్చిగా ఉంటావని, ప్రేమలో పడవని ఏంటే నమ్మకం? కొట్టానంటే వాళ్ళు రాలిపోతాయి. ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో నేను చూస్తున్నానే. నువ్వు కూడా ఎవరితో ఒకరితో ప్రేమలో పడి మునిగినప్పుడు మీ అత్త పడే బాధేమిటో నీకు తెలుస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే గొంతు కోసుకుంటానేమో కాని ప్రేమ అనే మాటని నా జీవితంలోకి, నా ఇంటి గుమ్మంలోకి రానివ్వను. ఇంకోసారి నిచ్చినెక్కడం చూశానంటే నాన్నతో చెప్పేస్తాను. జాగ్రత్త. ఇది వీళ్ళ నాన్న కంటే దారుణంగా తయారైంది. నాన్న అని పిలిచే అర్హత అలివేలుకుందో పద్మావతికుందో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదమ్మా. అయినా నువ్వు దాని మాటలేం పట్టించుకోవద్దమ్మా. బాధపడొద్దు. తిట్టింది మేనకోడలే కదా, బాధ లేదులే అని అబద్ధం చెప్పలేను. ఆ అన్నేలాగే కన్నీరు పెట్టించింది. అలా అనుకోవద్దమ్మా. ఇదిగో వడియాలు తీసుకో. వద్దు, ఇప్పుడు ఒంటికి పట్టవు. వద్దులే బామ్మ. అయ్యో సుభద్ర, సుభద్ర! మా రూమ్ ని ఆక్రమించుకొని మాకు కంఫర్ట్ లేకుండా చేసేశాడు. మా వస్తువుల్ని టచ్ చేస్తుంది చాలక మమ్మల్ని కూడా ఎత్తుకున్నాడు. నన్ను మా వెంకటేశ్వర్లు బావ తప్ప ఇంకెవరూ టచ్ చేయకూడదు అనుకున్నాను. ఆ బ్యాంక్ మేనేజర్ టచ్ చేసేశాడు. ఒళ్ళంతా కంపరం అనిపించింది. చిచి చి, కర్మ కర్మ. పర్స్ మర్చిపోయేంత బిజీ ఏంటో సార్కి.
దీన్ని బట్టి చూస్తే మనిషికి అస్సలు జాగ్రత్త లేదన్నమాట. అమ్మా ఈ నుండి ఇంకా రాలేదు సార్. ఏంటయ్యా వరద బాధితుడికి పులిహోర పొట్లం కనిపించినంత ఆనందంగా సార్? యంగ్ అండ్ ఎనర్జెటిక్ మేనేజర్ చూస్తే ఆనందం ఆటోమేటిక్ వచ్చేది సార్. మ్యాటర్ అది కాదు కానీ విషయం ఏంటో చెప్పు. ఇంపార్టెంట్ ఫైల్స్ ని టైం కి కరెక్ట్ గా మీ టేబుల్ మీద పెట్టడం క్లర్క్ గా నా డ్యూటీ సార్. పెట్టుకో. పెట్టాలంటే సెల్ఫ్ తాళం కావాలి కదా సార్. తీసుకో. తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్న తాళం మీరు నాకు ఇవ్వాలి సార్. దాందే ఉంది, ఇచ్చేద్దాం. అయినా ఇంత చిన్న విషయానికి ఎందుకయ్యా అంత టెన్షన్? మీకేం సార్, మీరు మేనేజర్, మీకెన్నన్నా సాగుతాయి. నేను ఆఫ్టర్ ఆల్ క్లర్క్ ని. నా సీట్ కావాలా ఏంటి సార్? పర్లేదు, కావాలంటే తీసుకో కాసి. పొద్దు పొద్దున జోక్ లేకుండా సార్, ముందా తాళాలే ఉన్నాయి. తాళం భద్రంగా నా పర్స్ లో ఉంటుంది, ఆ పర్స్ నా జేబులో ఉంటుంది. ఏమైంది సార్? పర్సు ఆ పర్సులోనే ఉంటుంది చూడండి సార్. పర్సు లేదు. లేదా? లేదు కాసి. పల్స్ ఆగినంత షాక్ ఇచ్చారండి సార్. బాగా నెత్తకండి సార్. పర్సు పోయిందయ్యా. మీరు అలా అనకండి సార్, నా జాబ్ పోతుంది. అందుకే మీకు ముందే చెప్పాను తాను నా దగ్గర ఉంచుతానండి అని. మీరే నా దగ్గర భద్రంగా ఉంచుతానని చెప్పి తీసుకున్నారు. రోడ్డు మీద పడిపోయి ఉంటుందా? ఇక అంతే కదా సార్. లేదయ్యా, జేబులో పెట్టుకున్నట్టు నాకు బాగా గుర్తు. అయితే ఈ ఇంట్లో పడిపోయిందా సార్? పాటన పడుంటే నేను బుక్ అయిపోయినట్టే. ఎందుకు సార్? వాళ్ళ పర్స్ చూస్తారా బాబు? సూత్రం ఏమవుతుంది సార్? కొంప మునుగుతుంది. లే సార్, అమ్మో, ఆ పర్స్ ఎవరైనా చూసారంటే నా లైఫ్ మొత్తం మారిపోయినట్టే. సార్ 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 నేను కూడా వస్తాను సార్. అబ్బా! అమ్మా అమ్మా అమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి అలా అరుస్తున్నావు? ఏం కొంపలంటుకు పోయాయని? ఇదిగో ఇది తీసుకో. ఏంటిది? కనిపించడం లేదా పర్సు? అయ్యో, రూమ్ తొడవమన్నాను కానీ పర్స్ తీసుకురమ్మని చెప్పానా? మరొకరు పర్సు ముట్టుకోవచ్చా? తప్పు కదా, వెళ్ళి పెట్టేసి. హలో హలో హలో, ఇంకొకరి పర్సు ముట్టుకోకూడదన్న విషయం నాకు తెలుసు. నేనేం కావాలని తీసుకురాలేదు, అక్కడ కింద పడుందని తీసుకొచ్చాను. ఇదిగో తను వచ్చాక ఇచ్చేయి. పర్సులో డబ్బులు కార్డులు ఉంటాయేమో పద్దు. పడిపోయిందని పాపం ఎక్కడో వెతుక్కుంటూ ఉంటాడేమో. బ్యాంకెళ్ళిచ్చిరామ్మా. ఆహా, ఇది కొంచెం ఓవర్గా లేదు? నా బంగారం కదూ. అమ్మా, రూమ్ క్లీన్ చేయమంటే చేశాను కదా అని అన్ని పనులు నాకు చెప్పకు. అయినా నీ కలివేలే కరెక్టు. తనకు నచ్చని పని ఎవ్వరెన్ని రకాలుగా చెప్పినా చెయ్యదు. నేను పిచ్చిదాన్ని కాబట్టి చేస్తూ ఉంటాను. తోటి మనిషికి సహాయం చేస్తే తప్పే ఉందమ్మా. అమ్మా, శ్రీధర్ మావయ్య స్కూల్ పిల్లలకి నీతి కథలు చెప్పినట్టు నువ్వు నాకు చెప్తున్నావు. ఆ బ్యాంక్ మేనేజర్ దీన్ని సహాయం అనుకోడు, మరోలో తీసుకుంటాడు. ఎంతైనా పట్నం పిల్లాడు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఇంకో రకంగా ఎందుకు తీసుకుంటాడు చెప్పు? ఆ అబ్బాయి చాలా మంచోళ్ళ కనిపిస్తున్నాడు కదే. చూడమ్మా, ఉప్పు కర్పూరం చూడ్డానికి ఒకేలా ఉంటాయి, కానీ దేని గుణం దానికే ఉంటుంది. అయ్యో పాపం, అనవసరంగా నిందలేకే. చూడ్డానికి మంచోళ్ళ ఉన్నాడు కదా. అమ్మా, అతను మంచోడో చెడ్డోడో నీకేం తెలుస్తుంది? ఏజ్ లోకొచ్చిన పిల్లలం మాకు తెలుస్తుంది, మిడిల్ ఏజ్ లోకొచ్చిన నీకేం తెలుస్తుంది?